ఉన్నప్పుడు మీరు సైలెంట్ అవుతారు. అదే కదా మన ఇంటి డిసిప్లిన్. ఇలా చూడు ప్రియా, మీ అమ్మని అలా ఎగతాలు చేయకు. నేను ఉదయాన్నే తోట పని చెప్పి వెళ్ళిపోయాను అనుకో, తినటానికి పడుకోవటానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నాను. ఈ ఇంట్లో అన్ని పనులు ఏ లోటు లేకుండా చూసుకునేది అదిగో మీ అమ్మే. అలా చెప్పండి. ఆ వేణుగోపాలన్ కుటుంబం ఇక్కడికొచ్చి 2 నెలలు అవుతున్నాయి. మీ నాన్న ఇంతవరకు అద్దె గురించి వాళ్ళకి చెప్పారా? 2 నెలలు అయిందా? ఎంత త్వరగా రోజు గడుస్తున్నాయి. ఏదేమైనా ఇన్ని రోజులు అయింది కదా, ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం. 2 రోజులు మీరు అడుగుతున్నారని చూస్తాను, లేదంటే నేనే వెళ్ళి అడుగుతాను. అమ్మ ఏదైనా హడావుడిగా మాట్లాడుతుందేమో. వేణు అన్నయ్యని అడగలేకపోతే బాలాకని అడిగి చూడండి. ఇదిగోండి. అనుమానం అక్కర్లేదు, బ్లాక్ టీనే. నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? నేను చెప్తే మీకు కోపం వస్తుంది. ఇంకా నయం, నేను గ్లాస్ పగలగొట్టలేదు, అందువల్ల టీ తాగుతున్నారు. ఇదిగోండి, ఇంటికి కావాల్సిన వస్తువుల లిస్టు. ఇవన్నీ కొనాలంటే నువ్వు నీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురావాలి. బాలా, నేను ఫార్మ్ ఇండియా ఫర్టిలైజర్స్ యొక్క మేనేజర్ని. వినడానికేమో పెద్ద పోస్టే, కానీ శాలరీ చెప్పుకోవాలంటే సిగ్గుచేటు. ఇంటి అద్దె కంపెనీ ఒప్పుకుంటోంది కాబట్టి మనం తప్పించేసుకున్నాం. కానీ సింధు అక్క చెప్పింది మీరింకా 2 నెలల అద్దె ఇవ్వలేదని. 2 నెలల జీతం కంపెనీ నుండి తీసుకునే ఇవన్నీ సర్దాను. మనకేమి ఏమార్చేసి పారిపోం, ఇవన్నీ చేస్తాం. ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంట్లో సామాన్లు కావాలి. అట్లీస్ట్ 2 ప్లేట్లైనా కొనాలి. లేకపోతే నిన్న రాత్రిలాగా అన్నం వడ్డించిన గిన్నెలోనే తినాల్సి వస్తుంది. ఓ, నేను ఇది కూడా చేశానండి. ఇవి ట్రైలరేగా, ఇంకా చాలా ప్రదర్శనలు ఇస్తారని నాకు తెలుసులేండి. నేను మారాలని అనుకున్నా కూడా నువ్వు వదిలేటట్లేదే. నేను మీతోనే ఉంటాను, కానీ మీరు ఎప్పటికీ మారరుగా. ఇంకా ఇంత పెద్ద లిస్టు మన చిన్న కుటుంబానికి అవసరం లేదు. ఏం కొనాలో నాకు తెలుసు. లిస్ట్ వేసి తీసుకొచ్చు. ఇంకా వస్తువులు కొనడానికి మార్కెట్కి వెళ్ళాలని అనుకున్నావంటే ఆలోచనని తీసి పారే. నేను ఉన్నంత వరకు నీ పథకం ఏమీ ఇక్కడ చల్లదు. నా దగ్గర నుంచి తప్పించుకుని నువ్వు పారిపోవచ్చని ఇంకా అస్సలు ఆలోచించదు. ఇకపై ఇదే నీ స్వర్గం, ఇంకా నరకం. వచ్చేసింది లిస్టు తీసుకుని. బాలక, బాలక, నీకెక్కడంటే పని? నేను బాలాకని చూడ్డానికి. లేదు, పాపని చూడ్డానికి. ఏంటే వచ్చేవాడు వెళ్ళేవాడు చూసడానికి ఇదేమైనా మ్యూజియమా? నేను అద్దెచ్చి ఇక్కడ బతుకుతున్నాను. ఇలా చూడు, అనవసరంగా నన్ను గెలకొద్దు. అద్దె అడగమని అమ్మ చెప్పింది. మీ ఇంట్లో ఆడవాళ్ళు అన్ని నిర్ణయాలు తీసుకుంటారా? నాన్న కూడా చెప్పారు. మురి సీనేకే. ప్రియా, ఏమైందమ్మా? నిన్నెవరైనా ఇక్కడికి పిలిచారంటే పక్కింటి వారితో మాట్లాడతాను నీతో చెప్పానుగా. తన హౌస్ ఓనర్ కూతురు ఎవరైనా కదా. పర్వాలేదే, అనవసరంగా మీరు నా ఇంటికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. వేణు అన్న ఇంతక ఇలా మాట్లాడుతున్నాడు. ఈ రోజు కాస్త మూడౌట్లో ఉన్నారులే, నువ్వేం భయపడకు, లోపలికి రా. ఇన్ని తిట్లు తిని నేనెలా ఇంట్లోకి రాగలను? ఇవన్నీ ఒక జోకుగా తీసుకోవాలి. ఇప్పుడు నేను సీరియస్ గానే మాట్లాడతా. 2 రోజుల తర్వాత ఫ్రీగా మాట్లాడతాలే. నేను పాపని చూడడానికి వచ్చా. ఇక్కడే నిలబడుంటే ఎలా? మీరు వెళ్ళి బయటకు తీసుకురండి. పాపని ఎప్పుడు రూమ్ లోనే ఉంచితే ఎలా? బయట గాలి తగలొద్దు.
నేనెంతవరకు చూడని ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ నీది. నా క్యారెక్టర్ ఏంటో తెలియాలి కదా నీకు. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. మీరే వచ్చేసారా? ఉదయం వద్దామని నేనే అనుకుంటా ఉన్నాను. విషయం ఏంటి? ఓహ్, ఏమైనా విషయం ఉండాలా ఏంటి అక్కడికి రావటానికి? కావాలంటే మంచి సరుకు ఉంది. సింధుకి చెప్పకండి, మనం ఆ టెర్రస్లో కలుద్దాం. నేను ఇప్పుడు తాగడం మానేశాను. ఓ అలాగా. నిన్న కాలుగడ తిందా అనుకున్న తోలుతో నేను చూశానుగా. చూడు, కావాలంటే మంచి సరుకు ఉంది. నేను తాగడం మానేశాను. లేదు, నేనేం బలవంతం పెట్టట్లేదు. బాలసుధా పాప ఇంట్లో ఉన్నారా? ఉంది. ఏంటి? ఊరికే సింధు ప్రియ ఇద్దరు రోజు చూసొస్తూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే పక్కింటికి వెళ్ళి టీ తాగేంత టైం కూడా నాకు దొరకదనుకో. నిజం వేణు, పొలం పళ్ళని చూసుకోవాలి కదా. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా టీ తాగే వెళ్తాను. బంగారం ఏంటమ్మా? అయ్యో అక్క, పాప తీసుకోండి. ఏమైందమ్మా? వేణు అన్న వస్తున్నాడు. నువ్వు ఇక్కడే బతకడం మొదలెట్టేసావా? నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు? మూసుకొని లోపలికి వెళ్ళవే. లోపలికి వెళ్ళవని చెప్తుంటే. నువ్వు ఎవరిని బయట నుండి పిలవకూడదు. నేను చూడడానికి ఎవరూ లోపలికి రాకూడదు. ఏంటి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? కనిపించలేదు. బాలాకం చూడ్డానికి వెళ్ళాను. ఆ వేణు అన్నకి ఏదైనా సమస్య ఉందా నాన్న? ఇక్కడికి వచ్చే ముందేమో మనతో కలిసిపోయాడు బాగా. ఇప్పుడేమో దారిలో చూసినా కూడా ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడేంట్రా అంటే చిరాగ్గా మాట్లాడుతున్నాడు. నేను కొట్టికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన చూశాను. బాలాని చూడటానికి వెళ్ళాలని చెప్పాను. నాన్న, మీరు ఆ చుట్టుపక్కలకే వెళ్ళకండి. ఆడవాళ్ళ ఇంటికి వెళ్తేనే అతనికి నచ్చలేదు. ఇక మీరు వెళ్తే ఆయన ఓర్చుకుంటాడా? మనం అద్దెకిచ్చాం కదా, అప్పుడప్పుడు వెళ్ళి స్టోర్ రూమ్ చూసుకొని రావాలి కదా. దానికైతే అమ్మని వెళ్ళమనండి, అదే మీకు సేఫ్.
అయితే నన్ను వెళ్ళొద్దు అంటున్నావు అంతేనా? అద్దెంట్లో ఉండే వాళ్ళతో గొడవ పడకుండా అద్దె తీసుకోవాలంటే మీరు అసలు అక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నావు? బాలా అక్క దగ్గరే. ఎవరు? అయ్యో నేను కాదు. మీరు వెళ్ళి వేణుతో అద్దె గురించి మాట్లాడారా? చూసినప్పుడు అడుగుదామని అనుకున్నాను, కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అడగటం ఎందుకని అడగలేదు. పర్వాలేదులే, నేను ఇంటికి వెళ్ళి అడిగొస్తాను. మీరు దీనికోసం ఆ ఇంటి వరకు వెళ్ళక్కర్లేదు, నేను వెళ్తాను. అదే మంచిది. కనీసం ఆ టైం అయినా నేను రెస్ట్ తీసుకుంటాను. అద్దె విషయం కోసం మాత్రమే కాదు, వేణుగోపాలన్ ప్రవర్తన విషయం గురించి కూడా నేను భారత్తో కొన్ని విషయాలు మాట్లాడాలి. అమ్మ, మీరు అనవసరమైన విషయాలు తల తుడుచుకోండి. ఇది అవసరం ఉన్న విషయమే. వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. రేపు అక్కడ ఏదైనా తప్పుగా జరిగిందంటే దానికి మనమే బాధ్యులం అవుతాం. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అదే చెప్తున్నానుగా, ఇలాగే జరిగిందంటే ఏదైనా అవుతుంది. దానికి ముందు మనం అడ్డుకుంటే మంచిది. అడ్వైస్ చేయడానికి వెళ్ళే పని అయితే నన్ను తీసుకెళ్ళదు. నువ్వు వద్దు, నేనే ఒంటరిగా వెళ్ళి మాట్లాడతాను. మన కళ్ళ ముందే ఒక కుటుంబాన్ని నాశనం అవనివ్వకూడదు. ఏదైనా సమస్య అవుతుందా? నాకేం తెలియదు నాన్న, జరిగేదేదో జరుగుతుంది కదా ఇలాగో. పూర్తిగా తాగాలి, అప్పుడే ఆకలి తీరుతుంది. నా బంగారం కదా, చక్కగా తాగే. ఆ, ఆ, ఆ. అమ్మకి కిచెన్లో పానుందమ్మా. ఎవరొచ్చారు? నేను వెళ్ళి ఎవరొచ్చారో చూసొస్తాను. నువ్వు ఇక్కడే పడుకో, ఏడకూడదు. అమ్మ ఇప్పుడే వచ్చేస్తాగా. వేణు వెళ్ళగానే చిలక గూట్లోకి వెళ్ళిపోయిందా? నేను ఇక్కడికొచ్చి నేను ఇంటికి తీసుకువెళదామని అనుకున్నాను. సారీ అక్క, నాకు మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళే అలవాట్లేదు. ఇదేమిటి ఇంకొకరిల్లా? మనమందరం ఒకే కుటుంబమే కదా. హస్బెండ్కి ఇష్టం ఉండదక్క. సరే, నువ్వు తలుపు తెరు. నేను లోపలికి రావడంలో సమస్య లేదుగా. అది సింధు అక్క, ఒక చిన్న ప్రాబ్లం. ఇంటిని బయట నుంచి లాక్ చేశారు. ఎందుకని బయట తాళం వేశారు? అది ఇక్కడ దొంగల భయం ఎక్కువని అన్నారు, అందుకే నేనే బయట నుంచి లాక్ చేయమన్నాను. దొంగల సమస్య? ఏదైనా ఎమర్జెన్సీకి బయటకు వెళ్ళాలంటే ఏం చేస్తావు? వెనక వైపు ఒక డోర్ ఉంటుంది. అది లాక్లోనే ఉంది. అయితే బయట నుండి ఎవరు లోపలికి రావడం నీకిష్టం లేదని అర్థమైంది. అయ్యో అలా కాదక్క, ఈ స్థలం నాకు ఇంకా అలవాటు లేదు కదా, అందువల్లే. ఈ ఏరియాలో ఏ దొంగల ప్రాబ్లము లేదు. ఒకవేళ అలాగా ప్రాబ్లం ఉన్నా కూడా కాస్త గట్టిగా అరిస్తే పక్కనే మేమున్నాం. ఒకవేళ మేము రావడం మీకు ఇష్టం లేకపోతే... అయ్యో అలా తప్పుగా అనుకోవద్దక్క, మీరందరూ వచ్చి మాట్లాడడం వల్లే నాకు సంతోషం. మరి అందుకేనా తాళం వేసి వెళ్ళమని వేణుతో చెప్పావు? అలా చెప్పాల్సి వచ్చింది. ఇక ఇలా చెయ్యొద్దు. ప్రియా, నాన్నేరి. అక్కడ పంచదార డబ్బా పక్కన మన పాతింటి తాళాలు పెట్టాను చూడు, అది తీసుకునిరా, త్వరగా రా. తాళాలు ఇప్పుడు వచ్చేస్తాయి. ఇక ఇంటిని లాక్ చేయాల్సిన అవసరం లేదని వేణుతో నేను చెప్తాను. వద్దక్క, పాప ఏడుస్తుంది, ఒక్క నిమిషం. ఏడటం మొదలు పెట్టావా? చూడు, పక్కింటి ఆంటీ నిన్ను చూడ్డానికి వచ్చారు. వెళ్ళి చూద్దామా? రా. ఆంటీని చూస్తావా? నేను కుక్కలు తరుగుతున్నాయా? మీరే కదమ్మా తొందరగా రమ్మన్నారు. దెయ్యలో వస్తావా? ఎందుకు ఈ తాళం? ఇలేవు. అఖిల పాప, హాయ్ బంగారం. ఈ
కాలంలో మనకు ఒక ఉద్యోగం దొరకడం అసలు సమస్యే కాదు, కానీ మనం ఒకరికి ఉద్యోగం ఇవ్వడమే కష్టం. చమేలి చెప్పడం చూస్తే 200 మంది పనిచేయగలిగే లాభంలో సాగుతున్న ఒక కంపెనీయే రెడీమేడ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. ఒక్క రోజుకి 2 గంటలు మాత్రమే ఆ కంపెనీ కోసం మనం టైం స్పెండ్ చేస్తే ఆ కంపెనీని ఇంకా లాభంగా మార్చగలరు. అయ్యో ప్రీతి, చెమ్మిలి చెప్పిన మాట విని నాతో మాట్లాడడంలో ప్రయోజనం లేదు. అటువంటి ఒక కంపెనీ నడపడానికి మంచి ఎక్స్పీరియన్స్ కావాలి తెలుసా. ఒక 2 నెలల తర్వాత చమేలి కూడా ఆ కంపెనీని చూసుకుంటుంది. ఆ కంపెనీ బాధ్యతలు తీసుకున్న తర్వాతే మాలో సమస్యలు వచ్చాయి. తర్వాత ఏం జరిగిందో నీకే తెలుసుగా. ఆ రోజు ఏమార్చిన ఎవ్వరూ ఇప్పుడు ఆ కంపెనీలో లేరు కదా. నిజంగా బాల ఎక్కడుందో తెలిస్తే పిలుచుకొచ్చి ఆ కంపెనీ బాధ్యతలు అప్పగించొచ్చు. మీరిప్పుడు ఏమంటున్నారు అన్నయ్య? తను కొన్ని రోజులు నా కూతుర్ని చూసుకుంది కదా, దానికి ప్రతిఫలంగా. బాల ఒప్పుకుంటుంది అనిపిస్తోందా? మీరు బాల గురించి దయచేసి మర్చిపోండి. తనకంటూ భర్త, ఒక కుటుంబం ఉంది. అలాగే మీకు కూడా ఒక కుటుంబం ఉంది. ఒకప్పుడు మీ దారులు వేరే అయ్యి అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. బాలాతో ఇప్పుడు మీరు ఒకటవ్వలేరు. మీ కుటుంబానికి ఇప్పుడు ఏది మంచిదో దానికి తగ్గట్టే మీరిప్పుడు నిర్ణయాలని తీసుకోవాలి. నువ్వు వెళ్ళి చూసావుగా తన పరిస్థితి. బాలా విషయంలో మీకు ఎటువంటి దయ వద్దు. అది మీ కుటుంబ జీవితానికి మంచిది కాదు. కుదిరితే ఆ రెడీమేడ్ ఎక్స్పోర్టింగ్ బాధ్యత కూడా మీరే తీసుకుంటే బాగుంటుంది. కొద్ది రోజులకి చాలు, ఆ తర్వాత చమేలి చూసుకుంటుంది. నేనే ఇంట్లో కేవలం గెస్ట్ మాత్రమే. ఇక్కడ మీరు సంతోషంగా ఉంటేనే నాకు ఇక్కడికి రావాలని అనిపిస్తుంది, లేకపోతే నేను ఇక్కడికి రాను. బాల మాత్రం ప్రేమ, దయ ఇవన్నీ ఎదురుచూస్తూ లేదు. చావు అంచుల వరకు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింది మన చమేలి కూడా. అది మీరు మర్చిపోకండి. బంగారు తల్లి, ఏంటమ్మా? వేణుగోపాల్ వెళ్ళిపోయాక నువ్వు ఒంటరిగానేగా ఉంటావు. అక్కడికి వచ్చాయి నువ్వు. తను కాలేజీకి వెళ్ళిపోతే నేను ఒంటరిగానే ఉంటాను. ఎంతసేపని ఫోన్ చూసుకుంటూ ఉంటాను. వీళ్ళ నాన్నేమిటంటే నా అందం పోతుందని తోటకి రావద్దు అంటారు. ఇదంతా ఇప్పుడు చెప్పారు. నోరు మూసుకో. ఏంటి బాలా, వస్తావా? ఇంకో రోజు వస్తాను లెక్క. సరే వస్తాను. ఏంటి నువ్వు రావా? వస్తున్నా. చాలే ముద్దులాడింది పాప. నువ్వు పాపను ఎత్తుకుంటే ఇవ్వబుద్ధి కావట్లేదమ్మా. సరే అక్క, అయితే సరే. అక్క, డోర్ లాక్ చేసి వెళ్ళవా? అది తెరిచే ఉండని బాలా. వద్దు, మా ఆయన లాక్ చేసి వెళ్ళారు కదా. తిరిగి వచ్చేటప్పుడు తెరిచుంటే బాగుండదు. మీరు లాక్ చేయండి. మనం మొదట్లో చూసినట్టు వేణు అన్న లేడు. అమ్మ లాక్ చేసిరమ్మా. రేపటి నుండి వేణు అన్న వెళ్ళగానే తాళం తీసుకుని వస్తాను. అఖిల బంగారం, నేను వెళ్ళొస్తాను. ఏడకూడదమ్మా. అమ్మకి నువ్వే కదమ్మా. ఏడవకు తల్లి. ఓ ఓ ఓ తినేంటి లోపల లాక్ చేసుకుందా? బాలా, బాలా,
వచ్చి తలుపు తెరవే, త్వరగా వచ్చి తెరు. నేను బయట నుండి లాక్ చేస్తే నువ్వు లోపల లాక్ చేసి కూర్చున్నావా? నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళకూడదనేగా లాక్ చేశారు. అదేవిధంగా బయట నుంచి ఎవరు రాకూడదని నేను లాక్ చేశాను. దొంగ తాళాలుండే కాలం కదా. ఇదిగో కావాల్సిన వస్తువులన్నీ కొనేశాను. ఎందుకు ఇన్ని కొన్నారు? ఈ ఉద్యోగం ఇంకా ఎంతకాలం ఉంటుంది? ప్రతి నెల కంపెనీ అనుకునే దానికన్నా ఎక్కువ టర్న్ ఓవర్ నేను చేసి ఇస్తున్నాను, అర్థమైందా? నా పేరు వాళ్ళ గుడ్ లిస్ట్లో ఉందే. అవన్నీ మీరు మందు కొట్టడానికి ముందే కదా. ఈ పరిస్థితి కొనసాగితే కంపెనీ ఓ నెలలో ఉద్యోగం నుంచి తీసేస్తుంది. ఎవరు? ప్రియను. ఎవరిని చూద్దామని పరిగెట్టుకుంటూ వస్తున్నా? మీకోసమైతే కాదు. నాకు తెలిసే. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఈ ఇంట్లో ఎవరైనా దాక్కుని ఉన్నారా అని చూడటానికేగా మీరు ఈ టైంలో వచ్చారు. నేను ఉన్న ఇంట్లో నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వస్తానే. కానీ మీరు అలా అనుకొని రాలేదుగా. నేను లేని టైంలో ఇంకెవరైనా ఇక్కడికి వస్తారా? లేదు అన్నా మీరు నమ్మరు కదా. నిన్నంతా అసలు నేను నమ్మలేనే. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. మీకు నా మీద నమ్మకం లేకపోతే మీరు నన్ను వదిలేయండి. అలా అంతా నీకు నేను స్వతంత్రం ఇవ్వనే. అలా అయితే మీకున్న అనుమానం వ్యాధిని నయం చేసుకోండి.